For Bindas Entertainment, subscribe to What the Fun. ఈ క్రైమ్కి పర్ఫెక్ట్ యాప్ట్ ఆ డ్రైవర్ బావగాడు. మరి ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకుంటానే. ఎందుకు ఒప్పుకోను? నీ అమ్మ క్రైమ్ చేసిన తర్వాత బెనిఫిట్ అంతా మీరు పొందుతారా? ఆ తర్వాత పోలీసుల చేత ముడ్డు వాయించి కొట్టుకునేది నేనా? ఎంతకు తెగించారే. ఇప్పుడు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే ఆ వచ్చోడికి చెప్తే వాడే అర్థం చేసుకుంటాడుగా. అది వదిలేసి ఇద్దరు కలిసి నన్ను బొక్కలో తోయించే ప్లాన్ వేసారేంటమ్మా? నాకు ఇష్టం లేదు, వాడు నచ్చలేదు, లేకపోతే వాడిని కన్విన్స్ చేస్తున్నామని మా పేరెంట్స్కి తెలియకూడదు. మీరు మాత్రం పవిత్రంగా మిగిలిపోవాలి. పక్కోడి శీలాలు పోయినా పర్లేదు. వీడి తొక్కలో హెల్ప్ మనకేమీ అవసరం లేదు, మనం వెళ్దాం పదా. పోండి. వస్తే ఆగవే. తను చేయకపోయినా తనకి మ్యాటర్ లీక్ అయిపోయింది. పైగా మీ నాన్న పనిలో పెట్టినవాడు వాడు. కానీ మీ నాన్నకి లీక్ చేశాడో మనం సచ్చామే. ఇప్పుడు మనకున్న ఒకటే ఒక ఆప్షన్, వాడిని కన్విన్స్ చేయడం. పదా, నేను మాట్లాడతా. నాకు తెలిసి మీరు వస్తారని. అలా కాదు బావా, తనకి లైఫ్లో తనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి రీచ్ అయ్యాక పెళ్లి చేసుకుందామని. కానీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే అది నచ్చట్లేదు. బావా, తనకి ఇంకెవరున్నారు చెప్పు? ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా మనమే కదా. ప్లీజ్ హెల్ప్ చేయి కదా, ప్లీజ్. క్యూట్గా తడిగుడ్డుతో పీకలు కోయటువంటి ఏంటో అనుకున్నా. ఇలా స్వీట్గా నన్ను హెల్ప్ అడిగి తర్వాత నన్ను బొక్కలో దోయిద్దామనేగా. చిప్పో. బావ మావాడని ఓన్ చేసుకొని ఇంతలా అడుగుతుంటే ఇలా అంటావా? ఇప్పుడు హెల్ప్ చేస్తావా లేదా? సరే, మీ సంగతి ఓకే. అసలు నా హెల్ప్ తీసుకోవటం మేడంకి హార్ట్ఫుల్గా ఓకేనా, లేదా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఇరికించేసి పనిలోంచి తీసేద్దాం అనే ప్లానా? చూడు బావా, ఈ పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం నా లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ పని నువ్వు సక్సెస్ఫుల్గా చేసావనుకో, నీ పని పర్మనెంట్. నేనిచ్చే బోనస్ అండ్ ఫెసిలిటీస్ నువ్వు ఊహించలేవు. అవునా? ఇదిగా నన్ను చిన్నపిల్లని చేసి మీరిద్దరు నన్ను మోసం చేయరుగా? మోసమేం లేదు. ఓకే, ఈ బోనస్ సంగతి నాకు తెలియదు, కానీ నాకు ఒక చిన్న కోరికుంది. అది ఒక్కటి తీరిస్తే చాలు. వీడికేం కోరికలు ఉంటాయి? ఏమై ఉంటాయి? సర్లే, డీల్ డన్. డన్. మీ పని అయిపోయినట్టే. మీ పెళ్లి చూపులు ఆల్రెడీ చెడిపోయాయి అనుకోండి. చెడిపోయి అనుకోవడం ఏంటి? చెడిపోయి అంతే. మీరు వెళ్ళి మిగతా ప్లాన్లు వేసుకోండి. ఓకే ఓకే. కానీ మేడం, నిజంగానే గోలా లేక లవర్తో జంప్ అయిపోవటానికి ఏమైనా ప్లానింగా? చిచి, దాని పిచ్చి భరించే వాళ్ళు ఇంకా దొరకలేదులే. అది నిజమే. అయితే ఓకే మేడం, నేను భరిస్తానుగా. అదే, ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడేస్తానుగా అంటున్నా. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఈ పెళ్లి చెడగొట్టే విషయంలో దాని ఇమేజ్ డ్యామేజ్ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసినా అస్సలు బాగోదు. అర్థమైంది. ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి జరగాలంటారు, అంతే కదా? అంతా బాగానే ఉంది. కానీ మేడం, రాత్రికి రాత్రి మన చేతికి మట్టి అంటకుండా ప్లాన్ అయ్యాలంటే మనమే పెళ్ళిళ్ళు చెడగొట్టే ప్రొఫెషనల్స్ కాదు కదా. సో 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 మీరు ఈ పెళ్లి చూపులు ఒక 3 రోజులు పోస్ట్ పోన్ చేసి ఈ లోపు వాటి డీటెయిల్స్ నాకు ఇస్తే ఏదో ఒకలాగా ఒక స్కెచ్ చేస్తా. పోస్ట్ పోన్ చేయొచ్చు, కానీ ఎలా? ఏముంది, సింపుల్. చిన్నప్పుడు మన స్కూల్ ఎగ్గొట్టడానికి అమ్మా కడుపులు నొప్పి అని ఎలా అబద్ధం చెప్తామో, ఇక్కడ కూడా అంతే. ఏ ఫేవరో మోషన్స్ అని చెప్పేయడమే. మరి వాడు నమ్ముతాడా? ఎందుకు నమ్మరు? మొన్న మీరు తాగినప్పుడు క్యూట్గా స్వీట్గా నన్ను అడిగారు కదా, అలా అడిగితే ఎవడైనా కుక్క పిల్లలాగా మీరు చెప్పిన దానికి తోకూపాల్సిందే. నాకు అర్థమైంది, నేను చూసుకుంటా. 2 కాదు 3 days వచ్చేలా చూస్తా. కానీ ప్లాన్ మాత్రం పక్కా వర్కౌట్ అవ్వాలి, లేదంటే. హే లేదు 100% అయిపోద్ది. చూడు బావా, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడం నా లైఫ్కి చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు ఊళ్ళో నువ్వు మాకు తెలిసిన వాళ్ళ పిల్లాడివని, అందుకే నాన్న నిన్ను పనిలో పెట్టుకున్నారని. నమ్మించేసి మోసం చేసే ఉద్దేశాలుంటాయి, ఇప్పుడే చెప్పే. చచ్చా, సమస్య లేదు మేడం.
బాలయ్య బాబు ఫ్యాన్గా చెప్తున్నా, ఈ విషయంలో మీరు హ్యాపీగా ఉండేలా నేను చూసుకుంటాను మేడం. ఇట్స్ మై ప్రామిస్. ఓకే కదా. పద. ఒక్క హెల్ప్ చేసి మార్కులు కొట్టేయాలి. అమ్మని రాత్రంతా తాగుల్ని అనుకున్నా, పొద్దున్న జిమ్కి వెళ్ళే మంచి మంచి కట్టుబాట్లు కూడా ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వన్నట్టే 3 days పోస్ట్పోన్ చేసాం. ఈ ఫ్రైడే మార్నింగ్ 11కి మీటింగ్. సో అప్పటి వరకు అంతా ఫినిష్ అవ్వలేదనుకో. అయ్యో అయిపోద్ది మేడం, ఖచ్చితంగా అయిపోద్ది. మీరు రిలాక్స్ అవ్వండి. స్ట్రెస్ అంతా నాకు, జిమ్లు హెల్త్ కేర్లు వీళ్ళకి. చీనా బతుకు వీధికి ఒక్క కూడా రాకూడదు. రాత్రులు తాగడం, పగలు పరిగెత్తడం పద్ధతి. ఇలా ఒక 1/2 kilometer వెళ్తే ఒక షాప్ ఉంటుంది. మేడం. మేము అలా ఒక రౌండ్ వేసి వస్తాం. నువ్వు వెళ్ళి ఒక 2 డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకురా. ఓకే ఓకే మేడం. హలో, కార్లో కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. పరిగెత్తుకుంటున్నా ఎందుకు? నువ్వు ఎంత ఫిట్గా ఉన్నావో మాకు తెలియాలి కదా. రేపొద్దున మాకేమైనా అయితే కాపాడతావో లేదో తెలియాలి కదా. గో. దానికి దీనికి సంబంధం ఏంటి మేడం? వెళ్ళి తీసుకొస్తే తెలుస్తుంది. గో 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 గో. దీని డాడీ. పరిగెత్తు. వెళ్తున్నాను మేడం. పరిగెత్తడం రాదా ఇడికి? పాపమే, మరీ అంతలా టార్చర్ చేయడం అవసరమా? పైగా ఇప్పుడు మనకు హెల్ప్ కూడా చేస్తున్నాడు. వాడితో అలాగే ఉండాలి, లేకపోతే హెల్ప్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి మన పక్కకే వస్తాడు. అయినా నిన్న వాడు ఆ విషయంలో నాతో జోక్ చేస్తాడా? వాడికి అలాగే అవ్వాలి. అందుకేగా వాడిని ఒకటి పీకావు. అయినా వాడు ఆ విషయంలో అంతలా జోక్ చేస్తున్నాడంటే నువ్వేం వాగావో రాత్రి. అవునా? కానీ నువ్వు వచ్చి ఆపానని చెప్పావు కదా నాతో. నేను వచ్చిందే క్లైమాక్స్లో, నువ్వు వచ్చి అప్పటికే 15 minutes అవుతుంది. వాట్? అంటే ఏం మాట్లాడాను? ముద్దు కన్నా ముందు ఇంకేమైనా జరిగిందా? నాకెలా తెలుస్తుందే, మీకే తెలియాలి. నాకేం గుర్తులేదే. అయితే వాడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదే. అయితే రాగానే అడగవే ప్లీజ్ ప్లీజ్. ఏం జరిగిందో వాడినే అడగాలి. అసలు వాడు చెప్తాడంటావా? చెప్తాడు, కానీ వేరేలా డీల్ చేయాలి. అదేంటి మేడం, అప్పుడే జాగింగ్ అయిపోయిందా? హే బావా, బాగా అలసిపోయినట్టున్నావు, ఈ వాటర్ తాగు. థ్యాంక్ యూ మేడం. మంచి ఈ స్కార్ఫ్ తీసుకొని తుడుచుకో. మరీ ఇంత మంచిదైతే కాదే. అర్థమైంది, మీరు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కక్కేయండి మేడం. అంటే అది మొన్న రాత్రి వర్ష వచ్చాక నేను రాకన్నా ముందు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏదో జరిగే లోపే మీరు వచ్చారుగా. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఏం జరగలేదండి బాబు, మన ఇద్దరి మధ్యలో బుల్డోజర్ ఆగేంత స్పేస్ ఉంది. ప్రామిస్. అమ్మయ్య, ఏం జరగలేదు. పోనీ మాటలు ఏమైనా ఎక్స్చేంజ్ అయ్యాయా? ఏ మెలికలు తిరగకుండా ఏం జరిగిందో చెప్పు. అంటే మీరు వచ్చి మిమ్మల్ని ఎత్తుకోమన్నారు. దానికి ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు అన్నారు. దానికి నేను ఒక కవిత చెప్పా, మీరు ఫుల్ ఖుషి అయిపోయారు. దాని తర్వాత నన్ను చూస్తే అబ్బాయిలు సైట్ కొడతారని అడిగారు. దానికి నేను ఎస్ అన్నాను. దానికి మీరు రెచ్చిపోయి నన్ను ఎత్తుకొని ముద్దిస్తా అన్నారు. ఈలోపు వచ్చి మొత్తం జడగొట్టింది. చెడగెత్తింది. అంతే మేడం, అంతకుమించి ఏం జరగలేదు. ఏ మేడం, మీకేం గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? గుర్తుంది, కానీ ఇందులో కూడా నీ క్రియేటివిటీ ఏమైనా వాడుతున్నావేమో అని చెప్పి ఒక చిన్న డౌట్. పదవే. చూసావా, చేసిందంతా నువ్వే, కానీ పీకింది మాత్రం వాడిని. పోనీలే, దానివల్ల నెక్స్ట్ టైం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కంట్రోల్లో ఉంటాడు. అబ్బా, నువ్వు మారవే. మారదాంలేవే, పదా. తొలి చూపు ప్రేమయ్యిందే,
నీ మీద మనసయ్యిందే అడగక నన్ను నీతో నడిపించావులే. కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకో. ఓకే మేడం, మ్మ్. మీరు రాసుకోండి. గులాబీ రంగుల శిల్పం కళ్ళ ముందు కనిపిస్తుంటే అరర్రే నీ అందం నా మనసే దోచనే. నాలో వాసలే నీ వల్లే పూసలే అరరే ఈ హాయిలో మనసే తెలనే. చూసి చూడక నువ్వు నవ్వి నవ్వక అరరే ఈ ప్రేమలో ముంచే సావలే. మేడం, నాకెందుకో ఈ చాక్లెట్ల టేస్ట్ కన్నా మీ లిప్స్ మీదే దీనికన్నా ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది అనిపిస్తుంది. కెన్ ఐ టేస్ట్ ఇట్ మేడం? అంటే మేడం, ఎవరైనా మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని కిస్ చేస్తే ఏం చేస్తారు మేడం? అలా అడిగిన వాడి నాలుకని, ముద్దు పెట్టాలనుకున్న వాడి లిప్స్ని కోసి పారేస్తాను. ఏమో సాడిజం స్కూల్కి ప్రిన్సిపల్లా ఉందిగా ఇది. అలా కాదు మేడం, అసలు మీ బాడీలో రొమాంటిక్ అనే నరాలే కట్ అయిపోయా? దానికన్నా ముందు ఆ క్వశ్చన్ అడిగిన నీ నాలుక కోసి పారేస్తాను. వద్దు మేడం, ప్లీజ్ మేడం, అలా చేయకండి మేడం. ఏమైంది వీడికి? నేను మాట్లాడుకుని అసలు ఉండలేను మేడం. ఏంటిదంతా డ్రీమా? హే, పగలు కూడా నిల్చోనే కలలు కంటావా? అంటే మేడం, అదేదో బ్యాడ్ విజువల్లే మేడం. ప్రశాంతంగా ఉందామని ఇక్కడి దాకా వచ్చాను, మూడంతా స్పాయిల్ చేసాం. పద వెళ్దాం. సారీ మేడం, మీరు క్యారీ ఆన్ మేడం, నేను పక్కెళ్ళి నుంచుంటాను. మేడం, నాకు ఒక చిన్న డౌట్. హ్మ్? మీకు మీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా బ్రేకప్ అయిందా? ఎందుకు? లేకపోతే నువ్వు తగులుకున్నామనా? చిచ్చే, అలా కాదు మేడం. ప్రాబ్లం ఏంటో తెలిస్తే మీ ఇద్దరిని కలిపేద్దామని. అప్పుడు మీరు సార్తో బిజీగా ఉంటారు, నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా. నీకంత ఛాన్స్ లేదులే. ఇలా బాయ్ ఫ్రెండ్స్ లవ్కి చాలా దూరం నేను. ఏ మేడం, మీరు స్ట్రైట్ కాదా? చిచ్చి, అలా ఏం కాదు. మరేంటి మేడం, మా ఊర్లో అట్టట్టుండే అప్పలమ్మలకి 2-3 ప్రపోజ్ చేస్తున్నారు. మీరు చూడడానికి కత్తిలా ఉంటారు, మీకెవరు ప్రపోజ్ చేయలేదా? ఎందుకు రాలేదు? పువ్వో పండో పట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగాను ఎందుకు లవ్ చేస్తున్నావని. ఒకడు అందం అంటాడు, ఒకడు స్ట్రక్చర్ అంటాడు, ఒకడు ఆస్తి అంటాడు, ఇంకొకడైతే ఏకంగా ఈ ఏజ్లో ఒకరి కోరికలు ఒకరికి తీర్చుకోవాలి కదా అంటారు. ఈ ఫ్లింగ్స్, సిచ్యువేషన్షిప్స్ మన వల్ల కాదు. సిటీలు డెవలప్ అయ్యి అంటే ఏంటో అనుకున్నా, లవ్ అనే దాన్ని ఎలా డెవలప్ చేశారనమాట. నైస్. మనది కాని దానికోసమే కదా మనిషి పరిగెత్తేది. ప్రేమ కూడా అందులో కలిసిపోయింది. అంతేలేండి మేడం. చివరిగా ఒకే ఒక్క డౌట్ మేడం, అసలు మీకు ఎలాంటి అబ్బాయి కావాలి మేడం? ఊరికే తెలుసుకుందామని. నాకు సిచ్యువేషన్ ఏదైనా వాడు వాడిలా ఉండేవాడు. ఒక ప్రాబ్లం వస్తే కాస్త కామన్ సెన్స్ యూజ్ చేసి ఇద్దరి సైడ్ నుంచి ఆలోచించేవాడైతే చాలు. అబ్బో, వినటానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఇందులో చాలా మ్యాటర్ ఉందండి. సర్లేండి మేడం, మీరు మీ ప్రపంచంలోకి వెళ్ళిపోండి. ఊహల్లోకి వెళ్ళిపోయి ఏదేదో రాసుకుంటారు కదా, రాసుకోండి. నేను అలా వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేస్తా. ఎంజాయా? అసలు మ్యాచ్ క్యాన్సిల్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆ టెన్షన్ తట్టుకోలేకే ఇలా నా ప్రపంచంలో ఉండాల్సి వస్తుంది. తిప్పి తిప్పి అక్కడికే వస్తుందిగా. మీరు ఇటు రాకండి మేడం, మీరు అక్కడే ఉండండి. నాకు టైం ఇచ్చారుగా, నేను చూసుకుంటాను. మీరు రాసుకోండి. ఇదే సేవ మా కొంపలో చేసుంటే మా అన్నగారు నాకు అవార్డు ఇచ్చేవాడు. డోర్ తీయదంటే మేడం, మేడం, తలుపు
వేసుకోకుండా ఎక్కడికి వెళ్ళినట్టు ఏంటో ఇవి ఇక్కడే ఉన్నాయంటే తను ఇక్కడే ఉండాలి కదా. అసలు ఈ బుక్లో తెగ రాసేస్తూ ఉంటుంది. ఏమై ఉంటుంది చూద్దాం. ఏయ్, మేడం మీరు చెప్పినవన్నీ తెచ్చేసాను మేడం, తీసుకోండి. అబ్బా పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నావు? అంటే మేడం కవర్ ఏదో చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉంటేనో ఏంటా అని చూస్తున్నా. కనిపిస్తే ఓపెన్ చేసిస్తావా? అలా కాదు మేడం, మీరు ఎప్పుడు చూసినా ఎవరిని తగలెట్టేద్దామని ఫైర్ మీద ఉంటారు కదా. కానీ ఈ బుక్తో ఉన్నప్పుడు మాత్రం సిగ్గుపడిపోతూ క్యూట్గా మెలికలు తిరిగిపోతూ ఉంటారు కదా. మిమ్మల్ని అంతలా మార్చేయడానికి ఈ బుక్లో ఏముందా అని చిన్న క్యూరియాసిటీ మేడం. నీ క్యూరియాసిటీ పక్కన పెట్టి నీ పోస్ట్ ఏంటి? పనాడు పోస్ట్. మరేంట్రా ఏదో నచ్చిన పిల్లకి సైట్ కొడుతున్నట్టు, ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ అయినట్టు సందు దొరికితే చాలు పికప్ లైన్స్ వాడేస్తున్నావు. మరి మీ అందం అలాంటిది కదా మేడం. కొడితే కోడిగుడ్లు చితికిపోతాయి. నా పర్సనల్స్ ఎవరన్నా టచ్ చేస్తే నాకు తిక్కలేస్తుంది. నాకు తిక్కలేసిందంటే అంతే, నా శాడిజం అంతా చూపిస్తా. ఏదో మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి బతికిపోయావు. ఓ ఓకే మేడం, థ్యాంక్ యూ. అయినా తప్పు మీది కాదులే మేడం. ఇదిగో ఈ గురూజీది. ఈయన్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆ మాత్రం తిక్క కామన్లే. ఏయ్, సిరివెన్నెల గారి గురించి ఏమైనా అంటే రక్త చరిత్ర నీకు ఈరోజు. కూల్ మేడం, కూల్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆయన నాకు కూడా మెంటరే మీలా. కాకపోతే ఆయన గైడెన్స్లో నాకు కొంచెం క్లారిటీ వచ్చింది, మీకు ఇంకా రాలేదనుకుంటా. అందుకే ఎప్పుడు లావాలాగా రగిలిపోతుంటారు. ఏం మాట్లాడుతున్నావు? సిరివెన్నెల గారు, ఆయన రాసే ప్రతి పదం ఒక ఆయుధం, ప్రతి పాట ఒక యుద్ధం. ఆయన పాటలు వినటానికి బాగుంటాయని వినోదలేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ వాటిని అర్థం చేసుకొని రియల్ లైఫ్లో కూడా ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ. మీలా నాలా అందరూ నడిచే దారిలో నడవలేక కోరుకున్న దానికోసం బలంగా నిలబడతాం. అందుకే మనకి తిక్క వెర్రి అని పేర్లు కూడా పెడుతుంటారు. అయినా ఈ జనాలు కృష్ణుడు చెప్పిన భగవద్గీతను అర్థం చేసుకోవటం మానేసి గుళ్ళు గోపురాల చుట్టూ పొరుగు దండాలు పెడుతూ ఉంటారు. అందుకే నాకు మన జనరేషన్ కోసం మళ్ళీ భగవద్గీత చెప్పడానికి పుట్టిన కృష్ణులా అనిపిస్తారు ఈయన నాకు. వా సూపర్ బావా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇలా మాట్లాడతావని. ఇంతకీ ఏం చదువుకున్నావు? నాలో నన్ను పరిచయం చేసుకోవడానికి చదివేందుకు మేడం? ఆయన రాసే పాటల్లో భావం అర్థం అయితే చాలు. నిజమే. అయినా మీరేం కంగారు పడకండి మేడం, ఆయన గైడెన్స్లో ఉన్నారు కాబట్టి ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఒక క్లారిటీ వచ్చాక మీ ప్రపంచానికి మీరే క్వీన్ లాగా అనిపిస్తారు. అవుతారు మేడం, అవుతారు. మీరు ఏదో ఒక రోజు క్వీన్ ఎలిజబెత్ అంత అవుతారు. ఇట్స్ ట్రూ. అది మేడం, ఏ ప్రాబ్లంనైనా అలా నవ్వుతూ ఫేస్ చేయండి, బాగుంటారు. ముఖ్యంగా మీరు నవ్వినప్పుడు ఆ సొట్ట బుగ్గల్లో భలే క్యూట్గా ఉంటారు మేడం, వేరే లెవెల్ అంతే. అప్పుడు అనిపిస్తుంది మేడం నాకు, మేడం సార్ మేడం అంతే, తిరగలేదు. 3 days అన్నావు, ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది. ఇంతకీ అసలు వాడిని పంపించడానికి ఏమైనా ప్లాన్ చేసావా లేదా? ఇంకా అడగలేదేంటో అనుకున్నా. నేను ఆ పనిలోనే ఉన్నాను మేడం, ఆ పనిలోనే ఉన్నాను. చా, పెళ్లి చూపులు చెడగొట్టడానికి ఒక్క ఐడియా కూడా రావట్లేదు. టైం ఏమో దగ్గర పడిపోతుంది. మా స్వాతిముత్యం గడికి చేద్దాం. చేశాడు ఫోన్. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, పని ఉంటే ఇప్పుడే డాక్టర్ తీసుకుని బయటకు వచ్చా. ఆ సంగతి వదిలే కానీ అక్కడంతా ఓకేనా? ఆల్ సెట్. కానీ ఇదిగో, నీకు అంత సీన్ లేదని తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. నాకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలరా. పంచకట్టారని తక్కువ అంచనా వేయకురా. ప్రాబ్లం ఏంటో చెప్పు, 10 సొల్యూషన్స్ ఇస్తా నీకు. ఏం లేదురా అన్నయ్య, మావయ్య తనకి పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు. కానీ వర్షాకి అదంతా ఇష్టం లేదు. అందుకే తన మీదకి రాకుండా ఆ వచ్చినవాడే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేసేలాగా నన్ను హెల్ప్ చేయమందిరా. నేను కూడా తన బాధను చూడలేక హెల్ప్ చేస్తానని చెప్పాను. ఈలోపు ఒక 3 days ఆ సంబంధం పెళ్లి చూపులు పోస్ట్పోన్ చేయమని చెప్పాను. కానీ ఒక్క ఐడియా కూడా రావట్లేదు అన్నయ్య. అందుకే నీకు కాల్ చేశాను, ఏమైనా సలహా ఇస్తావేమో అని. అంటే
వర్షాకి వాళ్ళు జరగాల్సిన పెళ్లి చూపులు అవ్వలేదా? జరగలేదుగా. అయినా వర్షకు పెళ్లి చూపులని నీకెలా తెలుసు అన్నయ్య? రే, మొన్న ఆ విషయం చెప్తుంటేనే ఫోన్ కట్ చేసి దొబ్బావు. ఇప్పుడు నువ్వు అక్కడ పెంట చేసేలాగా ఉన్నావు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మన ఊరు వచ్చేసాయి, మన ధనాగాన్ని పంపిద్దాం. ఏమైంది అన్నయ్య సడన్గా నన్ను వచ్చేయమంటున్నావు? రే వరుణ్, చెప్పే జాగ్రత్తగా వినరా. వర్ష పెళ్లి చూపులు ఉన్న ప్రతిసారి ఇంట్లో నుంచి పారిపోవటం, లేదా తాగి పెళ్లి చూపుల్లో కూర్చోవటం, లేదా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని నాలుగు పీకటం. దీంతో మావయ్య నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాడు రా. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నాకు పెళ్లి గిళ్ళి వద్దని అత్తమాలతో కూడా సరిగ్గా ఉండట్లేదంటరా. అందుకే ఈసారి మావయ్య వాళ్ళ దగ్గర లేకుండా దూరంగా వెళ్ళి నీ ద్వారా తనని ఎక్కడికి వెళ్ళలేకుండా చూసుకుంటూ డైరెక్ట్గా పెళ్లి చూపులు సెట్ చేశారు. అసలు నేను పంపిందే వర్షాన్ని ఎక్కడికి వెళ్ళలేకుండా చూసుకోవడం కోసం రా. అలాంటిది ఇప్పుడు నువ్వే పెళ్లి చెడగొట్టడానికి హెల్ప్ చేస్తా అంటున్నావు. రే, వాళ్ళు ఆల్రెడీ పెళ్లికని ఫిక్స్ చేసుకున్నారా. ఈ పెళ్లి చూపులు అనేవి జస్ట్ ఫార్మాలిటీ అంతే. నీ గురించి నాకు తెలుసురా. వరుణ్, మనతో పోలిస్తే వర్ష ఆస్తి అంతస్తుల ముందు మనం దీనికి సరిపోనురా. అందుకే నీ గురించి తెలిసిన పంపేటప్పుడే తను మరదలే కదా అని సైట్ కొట్టడం, తాగి తందనాలాడి మా పరువు తీయటం ఇలాంటివి చేయకూడదని, కేవలం కార్ డ్రైవర్గా మాత్రమే ఉండాలని వేరేలా చెప్పి పంపించాను నిన్ను. ఇంత చెప్పి పంపిస్తే నేను ఒకటి పెద్ద రచ్చ చేసేలా ఉన్నావు. మావయ్యకి మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదురా, మన వల్ల ఆయన బాధపడకూడదు. ప్లీజ్ వరుణ్, ఏదో ఒకటి చెప్పేసి నువ్వు సాయంత్రం బస్సు ఎక్కేసాయి, ఆ ధనాగాన్ని పంపిద్దాం మనం. ఓరి నా గుడిసెట్ అన్నయ్యో, ఈ విషయం నీకు తెలిసినప్పుడు ఆ రోజే చెప్పొచ్చు కదరా. ఇదేదో స్విస్ బ్యాంక్ లాకర్ పాస్వర్డ్లకు దాచుంచావు. రే, నాకు ఈ మ్యాటర్ అంతా తెలియక ఎలా అయినా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేస్తా అని పెద్ద పెద్ద మాటలు ఇచ్చానురా. ఇప్పుడు కానీ హెల్ప్ చేయలేదనుకో, ఇదేదో ఖచ్చితంగా తేడాగా ఉందని చెప్పి ఆ పిల్ల జెండా ఎత్తేస్తుందిరా. అప్పుడు అవుతుందిరా అసలు డ్యామేజ్ మనకి మావికి మధ్యలో. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? చేసిందంతా చేసి ఇప్పుడు అడుగు ఏం చేస్తావని. ఏదో ఒకటి చేస్తాలే. రే, మళ్ళీ చెప్తున్నా, ఈ విషయంలో ఏదైనా తప్పు జరిగితే మనం బ్రతికే బ్రతికి ఒక అర్థం లేదు. రే అన్నయ్యగా, చేసిందంతా చేసి మళ్ళీ బొక్కల సెంటిమెంట్ డైలాగులు చెప్పమాకు. నువ్వు పెట్టే, నేను ఏదో చేస్తాలే. వాళ్ళేమో క్యూట్గా, ఆ స్వాతముత్యంగాడేమో అమాయకంగా, ఇద్దరు కలిసి నన్ను నిరికించేశారుగా. మధ్యలో నేనేమో బావా అనే పిలుపుకి టెంప్ట్ అయిపోయి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయితే నేను ట్రై చేసుకోవచ్చు కదా అనుకున్నా. చిన్న కొడుకుని. సరే, ఎందుకు అనవసరంగా ప్యానిక్ అవటం. వర్ష పెళ్లి చూపులు జరిగితే చాలు, పెళ్లి చూపులు వాళ్ళే చూసుకుంటారుగా. ఇప్పుడు నేను చేయలేనని చెప్తే కొట్టినా కొట్టుద్ది. అయినా ఈ టెన్షన్ కంటే అదే బెటర్. నేను చేయలేనని చెప్పేస్తా. ఏ అదంటే నాకేమైనా భయమా? బొంగు కూడా కాదు. మేడం, అదే బావా, ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వను నేను. నిన్ను నమ్మాను. లైఫ్లో ఫస్ట్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ని నీ చేతిలో పెడుతున్నా. నన్ను మోసం చేయవు కదా? చెయ్యను మేడం, 100% చేయను. మావయ్యకి మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదురా, మన వల్ల ఆయన బాధపడకూడదు. నన్ను మోసం చేయవు కదా? హలో గైస్, సో చూసేసారు కదా ఎపిసోడ్, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. అండ్ పాప ఏదో మాట్లాడుతుందంట, మీకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్కి రెస్పాన్స్ చాలా బాగుంటుంది. వి గెటింగ్ గుడ్ కమెంట్స్ అండ్ రెస్పాన్సెస్. డూ వాచ్ కంటిన్యూస్లీ. థర్డ్ ఎపిసోడ్ నుంచి ఇంకా బాగుంటుంది. సార్ బాగా చూసారు, అంత ఫార్మల్గా కమర్షియల్గా మాట్లాడుతుందా? లైక్ తీసుకోండి. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా అమ్మాయి క్యారెక్టర్కి ఎంత బలుపో. తగులుకొని భయ ఏం భయ ఏమనరు, మగాడికి అన్నీ జరుగుతుంటే. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్యో. వాట్ ద ఫన్ తెలుగు. అండ్ లవ్ యూ. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. యా.